కబీర్ దాస్ యొక్క జ్ఞానాన్ని విని, కబీర్ దాస్ యొక్క తత్వజ్ఞానాన్ని విని పెరిగి పెద్దవాడై ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యాన్ని నిర్మించి అసమానత్వం మీద కత్తిని జులిపించిన వాడే శివాజీ మహారాజ్. ఆ కత్తి, శివాజీ మహారాజ్ కత్తిని చూస్తే ఆ కత్తి ఎవరి మీద దూస్తున్నారని ఎవరనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ కత్తి దూసేది మాత్రం కుల వ్యవస్థ మీద, ఆధిపత్య వర్గాల మీద, వర్ణ వ్యవస్థ మీద, వర్గ వ్యవస్థ మీద, ఆధిపత్య సమాజం మీద. కబీర్ తత్వజ్ఞానంతో పెరిగి పెద్దవాడై కుల వ్యవస్థ మీద ఢీకొని పోరాడి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి శివాజీ రాజ్యాన్ని ప్రపంచం ముందు నిలబెట్టి, అంత సగర్వంగా నిలబెట్టిన శివాజీ రాజ్యానికి రాజ్యాంగం ఏంటో తెలుసా? కబీర్ దాస్ యొక్క సమానత్వ భావనే శివాజీ రాజ్యానికి రాజ్యాంగం అయిపోయింది. అందుకే శివాజీ రాజ్యంలో నెత్తురిని, చెమటని, స్వేదాన్ని చిందించి భూమిని దున్నే శూద్ర కార్మికులకి భూమిని పంచి సమాజంలో శూద్రుని సగర్వంగా నిలబెట్టి, శూద్రుడు కూడా మానవుడే, శూద్రుడు కూడా మనిషే, సాగనివాడు, మంగనివాడు, నాయి బ్రాహ్మణుడు, యాదవులు, విశ్వ బ్రాహ్మణులు, సమస్త అణగారిన